అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన దురాశపరులు అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 1980 చందమామలో ప్రచురింపబడింది. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగల పిచ్చి, చీరల పిచ్చిను, ఆవిడ కోసం మేకల అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు తీసుకువెళ్ళాడు. అతను డబ్బు వ్యవహారాలలో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడటం వల్ల జనం పలచగా ఉన్నారు. క్రయ విక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు 10 రూకల ధర కూడా పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక చీకటి పడిన దాకా మంచి బేరం కోసం ఎదురు చూసి చివరకు మేకను తీసుకుని నిరుత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు శెట్టి. అంతా కొండదారి. ఊరి దగ్గర కొండ మలుపులో గుహ ఉన్నది. అందులో దెయ్యాలుంటాయని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండెదడ పట్టుకున్నది. అసలే చీకటి, గాఢ అంధకారం. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతుండగా, ఎవరు వారు? చీకటి పడి ఈ వైపు రావడానికి ఎంత ధైర్యం? అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని. అమ్ముడు పోని మేకను ఇంటికి తోలుకుపోతున్నాను. ఆలస్యమైంది. ఇంకెన్నడూ చీకటి పడి ఈ ఛాయలకు రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారిన నువ్వు పో. మళ్ళా రేపు తెల్లవారే లోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుంచి వినిపించాయి. బతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళడానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏదని అతని పెళ్ళాం ప్రాణాలు తోడేస్తుంది. దయ్యం ఏమిస్తుందో అది తీసుకుపోతే గాని ఆమె తనని ఇంట్లోకి అడుగు పెట్టనీయదు. శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరి అరుగు వీధి మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ మళ్ళీ గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి చాలా రుచిగా ఉన్నది. ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ళ ముందు పడింది. దాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపులు మూసి సంచిలో డబ్బంతా నేలపోయేది పోసి లెక్క చూశాడు. 50 రూకలు. ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రిపీనుగ ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బుగ్గలు నొక్కున్నది. ఈ సంగతి ఎవరికీ చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగినంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా ఎవరికీ చెప్పకు సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికి, వెనకింటి వాళ్లకు, చివరకు ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వారందరికీ పరమానందమైంది. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చుధర ఇచ్చి మేకలను కొన్నారు. చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దెయ్యపు గుహలోకి తమ మేకలన్నీ తోలేసి వచ్చేశారు. తన భార్య బాధపడలేక శెట్టి కూడా మరో 10 మేకలను గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతుండగా 25 మంది జనం గుహ బయట పోగుపడ్డారు. కానీ ఎవరికి మేకల ఖరీదు అందలేదు. కనీసం దెయ్యం కంఠమైనా వారికి వినిపించలేదు. తెల్లగా తెల్లారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్ళారు. గుహలో ఒక్క మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉన్నది. దాని మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది. ఆ కాగితం మీద ఇలా రాసి ఉన్నది, ఈ ఉత్తరం రాస్తున్నది దెయ్యం కాదు, మీలాంటి మనిషే. పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను. మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కలిసి 100 రూకలు. అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తాం అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చయింది. ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దెయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకు ఈ ఊహ కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దెయ్యాన్ని నమ్మారు. లేని దెయ్యం నాకు ఎంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైస కూడా విడవని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టకట్టుకొచ్చి పడ్డారు. మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చేస్తారన్న నమ్మకం నాకున్నది. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదివించుకుని విన్నవాళ్ళంతా నోళ్లు వెళ్ళబెట్టారు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.